సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తుందన్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. అనంతపురం టౌన్లోని సున్నపుగేరి, సూర్యనగర్, కమలానగర్ ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. మీ కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తేనే తమకు ఓటేయాలంటున్నారు అనంత వెంకటరామరెడ్డి. ఏపీలో జగన్ ప్రభంజనం ఖాయమంటున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీకు మంచి జరిగింటే ఓటేయండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టంగా పిలుపునిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఇంటింటికి తీసుకెళ్తున్న వాతావరణం కనిపిస్తోంది ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు. ప్రధానంగా ఎట్లాంటి స్పందన వస్తుంది? ఎందుకంటే మీకు మంచి జరుగుంటే ఓటు వేయమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అదే విషయాన్ని ప్రజలకు చెప్తున్నారు. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో ఇట్లాంటి స్లోగన్తో ముందుకు వెళ్ళలేదు. మీరు ఎట్లా చూస్తారు ఎమ్మెల్యే గారు? ప్రధానంగా నేనే ఇప్పటికే 8వ ఎలక్షన్కు నిలబడతాను. ఎప్పుడు కానీ ఎవరు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మరీ ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి ఇలా మీకు కుటుంబాలకు మంచి జరిగి ఉంటే ఓటేయండి, ఆశీర్వదించండి అని చెప్పి అడిగిన దాఖలాలు ఎక్కడా లేవు. కూడా గతంలో చాలా ఎన్నికలకు చూసాం ప్రజాస్వామ్యంలో, ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక అవకాశాన్ని ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మేము మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆ మేనిఫెస్టోలో 99% అమలుపరిచిన ఘనకీర్తి కూడా ఈ ప్రభుత్వానికే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది. సక్సెస్ఫుల్గా అమలు చేసినందుకే బస్సు యాత్రకు ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారని భావిస్తున్నారు. ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి విషయంలో కూడా తీసుకొని పోయాం. ఒక కొత్త కాన్సెప్ట్తో ఎప్పుడో ఆ రోజు గాంధీజీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము అనేది కూడా ఏదైతే కలలు కన్నాడో ఈ ప్రజల ముంగింటిగా పరిపాలనకో ఆ ప్రజల ముంగింటికి పరిపాలన తీసుకొని పోయాం. వరదలు వచ్చినా కూడా ఉన్నాం, అలాగే కరువు వచ్చినా కూడా నేను ఉన్నా అని చెప్పేసి కూడా దాంట్లో కూడా ఉన్నాం. కాబట్టి ఈరోజు ధైర్యంగా కూడా మేము ప్రజాప్రతినిధులుగా కానీ లేకుంటే అభ్యర్థులుగా కానీ కార్యకర్తలు కూడా ప్రజలు లేకపోతుంటే మేము తప్పకుండా కూడా వేస్తాం ఓటు అని చెప్పి. టీడీపీ అభ్యర్థి కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న విమర్శలు మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. వాతావరణం ఎట్లా చూస్తారు? వారికి చేతగాక వారు 5 సంవత్సరాలు 2014 నుంచి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు కూడా ఆ రోజు ఈ 3 పార్టీలు ఈరోజు కూటమి ఏర్పడినారో అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇదే ప్రధానమంత్రి, ఈరోజు ఉండే ప్రధానమంత్రి అప్పుడు ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. అనేకమైన వాగ్దానాలు చేశారు. ఒక వాగ్దానం స్పెషల్ స్టేటస్ నుంచి ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ఒక వాగ్దానం అని అమలుపరిచారు. వారు మరొక మారు కూడా ఈరోజు తీసుకొని పోతాం. ఈ ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు రద్దు కాబడతాయి. రద్దు చేసుకొని కూడా ఇళ్ళకు పోయే పరిస్థితి, ఇతర పార్టీల్లో కూడా వారు చేరే పరిస్థితి కూడా రాబోతూ ఉంది. ఇది నేను చెప్పేది మాత్రం జోస్యం కాదు, జరుగుతున్న పరిస్థితులు నేను చెప్తా ఉన్నాను కూడా. టీడీపీ, బీజేపీ, జనసేన మోసపూరిత హామీలను నమ్మొద్దు, సంక్షేమ పాలన చూసి ఓటు వేయాలని చాలా స్పష్టంగా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు చాలా స్పష్టంగా పిలుపునిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.